ఇలా కర్ణాటక అంత గట్టిగా అడుగుతుంది కదా. ఇప్పుడు ఆ రోజు 3 రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ అయింది. పోలవరంలో 80 టీఎంసీలు మళ్ళిస్తే ద డేట్ ఆఫ్ ఏ రోజైతే పోలవరం కడితే కాదు, ఏ రోజైతే పోలవరంకి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు లెక్క. ఈ ప్రకారంగా కృష్ణా నీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు. ఇవాళ అదే రాసింది కదా. ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళిస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణాలా అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. కృష్ణ ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? ఇవాళ అదేవిధంగా ఆల్మట్టి ఎత్తుపంపు, మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే, ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. నువ్వు పోయినావు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ల మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచద్దు, ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియావా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినవు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు.